మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమ పేరుతో అయిన వాళ్ళని చంపుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి ఆ తర్వాత అడ్డు చెప్పడంతో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి 16 ఏళ్ల బాలిక కన్న తల్లినే హత్య చేసింది. ఈ సంఘటన జీడిమెట్లలో జరిగింది. జీడిమెట్లలోని ఎన్ఎల్బీ నగర్కు చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. బాలికకు శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారింది. విషయం తల్లికి తెలియడంతో బాలికను మందలించింది. అయితే పద్ధతి మార్చుకోవాలని కూడా హెచ్చరించింది. ఈ క్రమంలోనే తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ప్రియుడితో కలిసి హతమార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బాలిక, ఆమె ప్రియుడు శివ, అతడి సోదరుడు యశ్వంత్ కలిసి హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాబ్ చేస్తది సార్ ఇక్కడ. కళావతి నగర్‌లో కళాశారదలో జాబ్ చేస్తది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తది. సాకలైలమ్మ మనవరాలని. ఆమె ఉద్యమాలు చేస్తది. మందకృష్ణ మాదిగతో గూడా ఆమె మందకృష్ణ మాదిగ దాంట్లో గూడా ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె దళం పెద్దది సార్. ఆమె సావు చిన్నది సార్. సార్ నా చెల్లెకేం తెలీదు. నా చెల్లె కళాశారదలో జాబ్ చేస్తది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్‌లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని, అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్‌స్టాగ్రామ్‌లో శివ అనేటోడు పరిచయం అయిండంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే సార్ వాళ్ళు ఎళ్లి అబ్బాయిని తీసుకొచ్చి, అమ్మాయిని తీసుకొచ్చిళ్ళంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది. నా బిడ్డకేమన్నా అయిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే, కోర్టు తీర్పొస్తది. ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సారు మంగళవారం పెడదామని సీఐ గారు అన్నారంట. అక్కడి నుంచొని దాన్ని ఇంటికి తీసుకొనొచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిల్లో నాకు తెలియదు సార్. వాళ్ళు లోపలనే ఉండే. వాడెట్లా బయటకొచ్చిండో తెలియదు. మా అమ్మ ఇంట్లుంది పూజ చేస్తాంది రమ్మని బిడ్డ పిలిచిందంట. ఎనకాలకెళ్ళి చెల్లె పూజ చేత్తంటే ఎనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే ఎనకాలకెళ్ళి ఏసి గుద్ది చంపేసిల్లు సార్. చంపిన తర్వాత నా చెల్లె సావలేదంట. కొనూపిరితోని కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత. రా మా అమ్మ చచ్చిపోలేదు. చంపేసినంక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళొచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు, ముక్కులు కొట్టి ఇయన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్డే. ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితోని మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి. కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దానివల్ల లవర్ చేసిండు సార్ శివ అనేటోడు. అమ్మా! నా చిన్న బిడ్డని బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను సీఐ గారికి కంప్లెయింట్ ఇచ్చింది ఇప్పుడు. వాళ్ళని సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు వాళ్ళని. ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి మళ్ళెందుకు విడిచిపిచ్చిల్లో, ఏ రకంగా బయటకొచ్చినో తెలవదు సార్. వాడు బయటకొచ్చి ఎంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా? ఇంత మోసమా? ఇదే